హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బీబీ జోడీ సీజన్ 2 అయితే రేపు స్టార్ట్ అవబోతుంది. ఇది గ్రాండ్ లాంచ్ అయితే చేయబోతున్నారు. సో 27th అంటే శనివారం రాత్రి 9 గంటలకు దీన్ని గ్రాండ్ లాంచ్ అయితే చేస్తున్నారు. అది కూడా మన ప్రదీప్ గారు అయితే దీనికి యాంకరింగ్ అయితే చేస్తున్నారు. నిజంగా ప్రదీప్ గారి యాంకరింగ్ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. ఇక సూపర్ ఎనర్జెటిక్గా అయితే ఉండబోతుంది. ఇక దీనికి జడ్జెస్ని చూస్తే నిజంగా చాలాసార్లు చాలా జోడీలు అంటే స్టార్మాలో వచ్చే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ రాధా గారు, తరుణ్ మాస్టర్, అలాగే సదా గారు అయితే ఉండేవాళ్ళు కదా. బట్ ఈసారి మాత్రం సరికొత్తగా మన శేఖర్ మాస్టర్, అలాగే సదా గారు, అలాగే శ్రీదేవి గారు. సో ఎస్ త్రిబుల్ అయితే మనకు ఉండబోతున్నారు జడ్జెస్గా. సో ఇక మన శేఖర్ మాస్టర్ ఉంటే ఆ యొక్క జడ్జిమెంట్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఎందుకంటే ఆయనకి డ్యాన్స్ అంటే అంత ప్రాణం. సో ఇక డ్యాన్సింగ్లో ఆయన సూపర్ కొరియోగ్రాఫర్ అనే పేరు ఆల్రెడీ తెచ్చుకున్నారు కాబట్టి ఇక ఆయన కొరియోగ్రఫీ, అలాగే నెక్స్ట్ ఆయన ఇచ్చే జడ్జిమెంట్ కానివ్వండి, ఆయన చెప్పే ఆ యొక్క స్మూత్ మాటలు కానివ్వండి, అలాగే ఆయన వేసే స్మూత్ స్టెప్పులు కానివ్వండి, అదే రేంజ్లో అయితే ఉంటాయి. ఇక సదాగారు అయితే చక్కగా హాట్ చేస్తూ అక్కడున్న కంటెస్టెంట్స్ అంతా హృదయాలని కూడా ఆమె వైపు అయితే తిప్పుకుంటారు. ఇక శ్రీదేవి గారు కూడా తక్కువేం కాదులేండి. ఇక ఈమె మాటలతో అందరినీ మెస్మరైజ్ అయితే చేస్తున్నారు. ఈ ముగ్గురు జడ్జెస్ మాత్రం ఈసారి అదరాహో అనిపించే విధంగా అయితే ఉన్నారు. మరి అందుకే మన ప్రదీప్ కామ్గా ఉంటాడా? ఇంత మంచి అందగత్తెల ముందు మన శేఖర్ మాస్టర్ని ఒక ఆట అయితే ఆడుకుంటారు కదా. ఇక శేఖర్ మాస్టర్ రాగానే, శేఖర్ మాస్టర్ మరి మీకు సదా గారి డ్యాన్స్ అంటే ఇష్టమా, మరి శ్రీదేవి గారి డ్యాన్స్ అంటే ఇష్టమా, మీరు ఆమెతో ఉంటారా మరి ఈమెతో ఉంటారా, ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉండగానే నేను పాస్ అని చెప్పేసి ఆ యొక్క క్వశ్చన్ నుంచి పాస్ అని చెప్పేస్తారు. ఇక పాస్ అని చెప్పేస్తే మీకు ఒక సాంగ్ పాడాల్సిన పనిష్మెంట్ అయితే ఉంటుందని చెప్తూ ఉంటారు. అమ్మో నేనైతే సాంగ్స్ అస్సలు పాడలేనని ఎస్కేప్ అయిపోతూ ఉంటారు మన శేఖర్ మాస్టర్. ఇక కంటెస్టెంట్స్ అంటారా, అమ్మో ఒకరికి మించి ఒకరైతే ఉన్నారండి ఈసారి మాత్రం. ఎందుకంటే వీళ్ళు వేరే ఒకరికి పోటీ కాదు, వీళ్ళకి వీళ్ళే పోటీ. అందుకే ఆల్రెడీ ప్రోమోస్లో చూసాం కదా. ఇక మానస్ అండ్ శ్రేష్ఠి వీళ్ళిద్దరూ మంచి డాన్సర్సే. సో కాబట్టి మీరు వేరే వాళ్ళకి పోటీ ఇవ్వడం కంటే కూడా మీకు మీరే పోటీ. సో మీరు ఎవరు బాగా వేస్తారా అనే ఒక దాంట్లో మీరిద్దరు కూడా సూపర్గా వేస్తున్నారని చెప్పేస్తున్నారు. ఇక అమర్ అండ్ నైనిక వీళ్ళు కూడా సూపర్ డాన్సర్సే కాబట్టి ఈసారి ఏంటి తేజుతో కాకుండా వేరే అమ్మాయితో వచ్చేవనగానే ఇక మన శేఖర్ మాస్టర్ అయితే వాడికి కావాల్సింది కూడా అదే కదా. ఎప్పుడు భార్యతో వస్తే ఏం మజా ఉంటుంది, వేరే వాళ్ళతో వచ్చి డ్యాన్స్ వేస్తేనే కదా సూపర్ మజా ఉంటుంది అని చెప్పేసి అమర్ని అయితే ఆడుకుంటున్నారు. ఇక మణికంఠ నోట్లో నాలుకే లేదని పాపం శ్రీదేవి గారు బాధపడుతూ ఉంటే ఇక యాంకర్కి అయితే చక్కగా సెటైర్లు వేసేస్తూ యాంకర్ మీద సెటైర్లు వేసేస్తూ ఇక అమ్మో బాబోయ్ నేను అనవసరంగా నోరు లేదనుకున్నానే, చాలా ఉందే నోరు మణికంఠకి అనే విధంగా మాట్లాడి చూపించాడు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన వాళ్ళు ఈసారి డ్యాన్సులతో మాత్రమే కాదండి, దీంట్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉండబోతున్నాయి. మన బిగ్ బాస్లో ఎలాగైతే పవర్ అస్త్రాలు, ఎలిమినేషన్లు, నామినేషన్లు, ఆ ఫైర్ అయితే ఎలా చూస్తున్నామో అలాగే బిగ్ బాస్ అయిపోయింది అని బాధపడుతున్న వాళ్ళకి ఇక్కడ మళ్ళీ ఇంకొక అవకాశం అయితే వచ్చింది. అంటే ఎంటర్టైన్ చేయడానికి, అంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్, మనకు ఎంటర్టైన్మెంట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఆల్రెడీ ఈ యొక్క నామినేషన్స్, ఎలిమినేషన్స్, అలాగే ఎవరు ఫ్లవరు, ఎవరు ఫైరు, ఇలాంటివన్నీ పోటీలు అయితే పెట్టేస్తున్నారు. సో ఫస్ట్లోనే అందరూ కలిసి మణికంఠ అలాగే ప్రియాంక సింగ్కి అయితే వీళ్ళంతా ఫ్లవరు కొద్దిగా డ్యాన్స్ తగ్గింది, ఈమెలో ఫైర్ తగ్గింది, సో వీళ్ళ ఆట కొద్దిగా తగ్గింది అని చెప్పేసి చాలామంది వీళ్ళని ఫ్లవర్లో అయితే పెట్టేస్తూ వచ్చేసారు. ఇక దాంతో ప్రియాంక సింగ్ ఏడవడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏంటి మీకు అందరికీ ఇంకెవరూ కనిపించట్లేదా, మేమే కనిపిస్తున్నామా అని. కానీ మానస్ కూడా తనని ఫ్లవర్ అని పెట్టేసరికి ఇది పర్సనల్గా తీసుకోవద్దు, అన్ని విధాలుగా ఆలోచించే నేను నిన్ను ఈ ఫ్లవర్లో పెడుతున్నాను, అంటే మీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని ఇలా పెడుతున్నానని చెప్పగానే ఇంకా పాపం ప్రియాంక సింగ్ అయితే ఏడవడం మొదలు పెట్టేసిద్ది. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన అర్జున్ అండ్ శ్రీ సత్య వీళ్ళిద్దరి కాంబినేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, బట్ ఎప్పుడు కూడా ఏ దాంట్లో కలిసి ఏ యాక్టివిటీ, ఏ యొక్క ఆ ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేయరు.
బట్ ఈసారి వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తుంటే చాలా మందికి మంచి ఊపు అయితే వస్తూ ఉంది. ఇక దాంతో శ్రీ సత్య నా పక్కన ఉంటేనే నాకు ట్రోఫీ అందుకున్నంత హ్యాపీ అని చెప్పిన వెంటనే ఒక ట్రోఫీని అయితే ఇచ్చేస్తాడు మన ప్రదీప్. దాన్ని పట్టుకొని ఏ హురే అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తుంటే, ఏంటి వీడు ఎందుకు అంత ట్రోఫీ పొందుకున్నంత ఆనందపడుతున్నాడంటే, అమ్మ శ్రీ సత్య నువ్వు తన పక్కన ఉండడమే ఆయనకి ట్రోఫీ పట్టుకున్నంత ఆనందం అంట అని చెప్పాడు మన అర్జున్ అని చెప్పగానే, ఓ అవునా, అయితే నువ్వు సీరియల్లో వేరే అమ్మాయితో చేస్తున్నావు కదా, నువ్వు నా పక్కనే చేయాలి కదా, నేనంటేనే కదా నీకు ఇష్టము, సో అమ్మాయిని తీసేసి నన్ను పెట్టుకుంటావా సీరియల్లో అనగానే షాక్ అయిపోతాడు మన అర్జున్. ఇదంతా తన చేతుల్లో లేదు కదా, సో కాబట్టి మధుమిత కూడా సూపర్ క్యూట్గా ఉంటుంది కాబట్టి అస్సలు వదులుకోలేండి మన అర్జున్ అయితే. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళంతా ఇక మన ధనరాజ్ అసలుకి డ్యాన్స్ ఎలా వేస్తాడు, ఇతను ఒక కమీడియన్గా మనకు అందరికీ బాగా తెలుసు, ఒక హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు, బట్ డ్యాన్సా, మరి డ్యాన్స్ ఎలా వేశాడు, అసలే బాను సూపర్గా వేస్తుందనే టాక్ కూడా ఉంది కదా. సో మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. ఇక వీళ్ళందరిలో మీకు ఇష్టమైన జోడీ ఎవరో కూడా కమెంట్ అయితే చేసేసేయండి. సో చూద్దాం. ఇక వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలండి. చాలామంది డేమాన్, పవన్, రీతుని ఖచ్చితంగా వైల్డ్ కార్డ్గా తీసుకొస్తారు అని చెప్తున్నారు, బట్ చూద్దాం. ఐ హోప్ ఖచ్చితంగా తీసుకుని వస్తే ఇంకా సూపర్గా ఉంటుంది, కాంపిటీషన్ లెవెల్ కూడా పెరుగుతుంది. సో ఫ్రెష్ జోడీ కాబట్టి వీళ్ళని చాలా మంది లైక్ చేస్తారు, ఇప్పటికే కమెంట్స్తో నిండిపోతున్నాయి. సో డేమోన్ అండ్ రీతు రావాలని. మరి తనూజ, కళ్యాణ్ ఇది కొద్దిగా కష్టమేమోనని నేను అనుకుంటున్నాను. లేదు, ఈ జోడీ కూడా అంటే తనూజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు జోడీ కూడా మళ్ళీ వచ్చిందంటే నిజంగా దిబిడే. ఎందుకంటే వీళ్ళంతా ఫ్రెష్ జోడీలు, అందరూ కోరుకునే జోడీలు కాబట్టి ఇక వీళ్ళు కూడా వస్తే కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుంది. ఇక లాంచ్ డే అనగానే మన సినిమా ప్రమోషన్స్ కోసం చాలామంది అయితే హీరోయిన్స్ అయితే వచ్చేస్తారు కదా. సో దీంట్లో కూడా డింపుల్ వాళ్ళైతే వచ్చేసి చక్కగా వాళ్ళ సినిమా ప్రమోషన్ అయితే చేసేసుకుంటారు. ఇక నెక్స్ట్ సాయి అలాగే నైని పావని ఏకంగా ప్రపోజ్ కూడా చేసేసుకుంటారు రోజ్ ఇచ్చి. ఇక దీంతో శేఖర్ మాస్టర్ షాక్ అయిపోయి, ఇది ఎండింగా ఏంటి అంటే స్టార్టింగ్లోనే ఈ లవ్ ప్రపోజెస్ అంటే మరి ఎండింగ్లో ఏముంటుంది అన్నట్టుగా షాక్ అయిపోతుంటారు. ఇలాంటి షాక్లు చాలానే ఉన్నాయండి ఈ యొక్క ఎపిసోడ్స్లో, ఈ రాబోయే ఎపిసోడ్స్లో, అలాగే ఈ యొక్క షోలో కూడా. సో ఇవన్నీ చూడాలంటే తప్పకుండా బీబీ జోడీని ఖచ్చితంగా ఫాలో అయిపోండి. మీకు ఇష్టమైన జోడీ ఎవరో, మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో మీరు కూడా చక్కగా కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేదానికి మన అవినాష్ కూడా లైవ్లో అయితే వచ్చేస్తున్నాడు. ఇక వీళ్ళ కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్లో, వీళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము మా యూట్యూబ్ ఛానల్ తరపున. సో ప్రతి ఒక్కరు వాళ్ళు బెస్ట్ అయితే ఇవ్వాలి, ఎవరు బెస్ట్ అయితే వాళ్ళు ఈ ట్రోఫీని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.